ఢిల్లీ పేలుడు దర్యాప్తు I-20 కారు చుట్టూ తిరుగుతోంది. ఈ కారు ఎక్కడి నుంచి వచ్చింది, ఎటు నుంచి వచ్చింది, ఎవరు డ్రైవ్ చేశారు అనేది తెలుసుకునేందుకు సమీపంలోని సీసీ కెమెరాలను జల్లెడ పడుతున్నాయి దర్యాప్తు సంస్థలు. ఈ క్రమంలోనే కొన్ని కీలక అంశాలు వెలుగులోకి వచ్చాయి. I-20 కారును హర్యానాలో రిజిస్ట్రేషన్ చేయించారు. ఇదే కాదు, సోమవారం ఢిల్లీలోని సునహరి మసీద్ దగ్గర మధ్యాహ్నం 3:19 నుంచి 3 గంటల పాటు నిలిపి ఉంచినట్లు తెలుసుకున్నారు. సాయంత్రం 6:48 మసీద్ దగ్గర నుంచి కారు కదిలింది. ఇలా కారు కదిలిన 4 నిమిషాల తరువాత సాయంత్రం 6:52 పేలుడు చోటు చేసుకుంది. ఎర్రకోట సమీపంలోని సుభాష్ మార్గ్లోని ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర కారులో పేలుడు జరిగింది. ఈ కారు HR26CE 7624 నెంబర్తో రిజిస్ట్రేషన్ అయింది. HR26CE 7624 నెంబర్తో రిజిస్ట్రేషన్ అయిన I-20 కారు చాలా మంది చేతులు మారినట్లు తెలుస్తోంది. అలాగే కారు కొనుగోలులో నకిలీ ధృవపత్రాలు సమర్పించినట్లు అనుమానిస్తున్నారు. ఇదే కారుపై ఈ ఏడాది సెప్టెంబర్ 15న అర్ధరాత్రి ఫరీదాబాద్ లో రాంగ్ పార్కింగ్ చేసినందుకు ₹1723 ట్రాఫిక్ చలాన్ కూడా ఉంది. ఇక్కడే కీలక అంశాలు ఢిల్లీ పేలుడుతో మింగిలవుతున్నాయి. ఇదే ఫరీదాబాద్ లో జమ్మూ కాశ్మీర్, ఉత్తరప్రదేశ్, హర్యానా పోలీసుల జాయింట్ ఆపరేషన్ లో 360 కిలోల పేలుడు పదార్థాలను సీజ్ చేశారు. అక్కడే ఈ కారు తేలటంతో ఢిల్లీ పేలుడులకు ఫరీదాబాద్ కు ఏదైనా లింక్ ఉందా అనే కోణంలోనూ దర్యాప్తు చేస్తున్నారు. ఢిల్లీ పేలుడు ఘటనతో విజయనగరం జిల్లా పోలీసులు అప్రమత్తమయ్యారు. జిల్లా వ్యాప్తంగా పోలీసులు తనిఖీలు చేపట్టారు. ముఖ్య